హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు. సో ఇదైతే నా ఓల్డ్ బర్త్డే వీడియో అనమాట. ఇది ఎప్పుడంటే లాక్డౌన్ అప్పుడు నా బర్త్డే వీడియో. రీసెంట్గా కార్తీక మాసం అయిపోయాకైతే ఏ వీడియో షూట్ చేయలేదు మేము. ఇంట్లో కుకింగ్ వీడియోస్ కానీ, టెంపుల్ టూర్స్ కానీ, అవుటింగ్వి కానీ ఏ వీడియో షూట్ చేయలేదు. ఎందుకు అని అంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. సో ఈ హాస్పిటల్స్ ఇవి ఉండేసరికి వీడియోస్ ఏం షూట్ చేయలేకపోయాము. మా మమ్మీ కూడా అదే టెన్షన్లో ఉండి మా మమ్మీ కూడా ఏం వీడియోస్ షూట్ చేయలేదు. ఏమైంది అంటే నాకు కాల్ ఫ్రాక్చర్ అయింది. దానివల్ల వీడియోస్ ఏమీ తీయలేకపోయామన్నమాట రీసెంట్గా అయితే. ఇప్పుడు పెట్టే వీడియోస్ కూడా ఓల్డ్ వీడియోసేనండి. ఏంటి అంటే మేము మంత్కి ఇన్ని వీడియోస్ అన్నట్టు కొన్ని ఎక్స్ట్రా వీడియోస్ చేసి పెట్టుకుంటాము. ఆ ఎక్స్ట్రా వీడియోస్ ఇప్పుడు ఒక్కొక్కటి మెల్లిగా అప్లోడ్ చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఎక్స్ట్రా వీడియోస్ తీసుకుంటే ఇదే యూజ్. మనకి వీడియోస్ ఏం లేనప్పుడు ఛానల్ ఇంకా వ్యూస్ రావు అనే టైంలో అట్లా లేకుండా మనం ఏదో ఒక వీడియో అంటే జనాలకి కనెక్టెడ్ ఉండేటట్టు ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు కదా. అందుకనేసి ఎక్స్ట్రా వీడియోస్ అయితే ఎప్పటికీ ఉంటాయి మా ఫోన్లో. ఆ ఎక్స్ట్రా వీడియోస్ ఈ టైంలో పనికొచ్చాయన్నమాట మాకు. సో అలా రోజుకొక వీడియో లేదా ట్వైస్ 2 డేస్కి ఒకసారి అలా మా మమ్మీ వీడియోస్ అయితే రిలీజ్ చేసుకుంటుంది. పాపం మా మమ్మీ ఎడిటింగ్ చేసుకొని అన్నీ మా మమ్మీ రిలీజ్ చేసుకుంటుంది వీడియోస్. సో ఇదైతే నా ఓల్డ్ బర్త్డే వీడియో. ఇది లాక్డౌన్ అప్పుడుదండి నా బర్త్డే వీడియో. ఇది లాక్డౌన్ అప్పుడు ఏంటంటే నా ఫేస్ ఎందుకు నీరసంగా ఉందంటే ఆ రోజు వ్యాక్సిన్ వేయించుకున్నాం మేము, కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న నెక్స్ట్ డేనే ఫీవర్ వచ్చింది. ఆ నైట్ నా బర్త్డే ఉండే. అయితే ఫేస్ తెలిసిపోతుంది మీకు అక్కడ. ఫుల్ ఫీవర్ ఉండే. సో మా మమ్మీ ఏంటంటే బర్త్డే మిస్ చేయొద్దు అనేసి సెలబ్రేట్ చేసింది అనమాట. కేక్ ఆర్డర్ ఇచ్చి మొత్తం వెనుక బర్త్డే బ్యాక్గ్రౌండ్ అదంతా పెట్టి చిన్న సర్ప్రైజ్ లాగా అయితే ఇచ్చింది మా మమ్మీ అండ్ మా డాడీ. మా మమ్మీ ఇదండి మా బూస్ట్ వాళ్ళ మదర్ అందరు వచ్చారు. మా బూస్ట్ అప్పుడు ఎంత చిన్నగా ఉన్నాడు చూసాడు అసలు. పొట్టిగా వాళ్ళ సిస్టర్ అనమాట, పక్కన కనిపిస్తుంది ఇద్దరు. అయితే అది నా మెమరబుల్ బర్త్డే అనమాట. అంటే ఫీవర్ వచ్చిన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా అన్న ఒక మెమరీ అది నాది. అప్పుడు నా ఫేస్ కూడా మొత్తం పండుకొని లేచాను. అప్పుడు మా మమ్మీ లెగు 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 అనేసి లేపి మరీ సర్ప్రైజ్ చేసింది. అదని షెరీల్ ఎంత చిన్నగా ఉంది చూసారు అప్పుడు పొట్టిగా. సో నా బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. సింపుల్గా చెప్పాలంటే నా లాక్డౌన్ కోవిడ్ బర్త్డే ఇది. కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత నేను చేసుకున్న బర్త్డే. ఈ వీడియో ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదు అంటే మాకైతే అప్పటికి ఛానల్ మేము ఓపెన్ చేయలేదు. ఉంది కానీ ఈ ఛానల్ కాదు, వేరే నార్మల్ ఛానల్ ఉండే, అప్పుడు పెట్టలేదు అందులో. ఈ ఛానల్ ఈ వీడియో ఈరోజు దొరికింది. సో ఇదెందుకు మిస్ చేయడం అనేసి ఇది కూడా అప్లోడ్ చేస్తున్నాం అనమాట. వీడియోస్ లేవు కాబట్టి ఇది కూడా అప్లోడ్ చేస్తున్నాము. సో ఇవైతే నా ఫొటోస్, నా చిన్నప్పుడు ఫోటో ఇలా ఉన్నాను చూసారా. సో ఇదైతే నా ఫీవర్ మొత్తం తగ్గినాక సెలబ్రేట్ చేసుకున్నానండి బర్త్డే. అప్పుడు వేసుకున్నాను అనమాట కొత్త డ్రెస్. నేను ఆ రోజు ఫొటోస్ అవన్నీ తీసుకొని మామూలు షూట్ చేసుకున్నాను అనమాట, వీడియో షూట్ చిన్నగా. అది ఇప్పుడు ఇలా అటాచ్ చేశాను వీడియోకి. సో ఇదండి. అండ్ నా కాల్ కూడా మీకు ఎప్పుడన్నా చిన్న షార్ట్ తీసి అప్లోడ్ చేస్తుంది మా మమ్మీ. నాకు కాల్ ఫ్రాక్చర్ అయిందని చెప్పాను కదా, అది షార్ట్ తీసి అయితే అప్లోడ్ చేస్తుంది మా మమ్మీ. చూడండి అది ఎలా అంటే నేను స్టెప్స్ పై నుంచి పడిపోవడం వల్ల ఫ్రాక్చర్ అయింది అదండి. నా బర్త్డే లుక్ అయితే అదనమాట. నా ఫీవర్ వచ్చి నా బర్త్డే డేట్ అయిపోయిన నెక్స్ట్ వీక్కి నేను బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. సో థ్యాంక్ యూ.